బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకు ఆయన తరచూ సాయం చేస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి ఎన్నో మంచి పనులు ఆయన చేస్తూ ఉంటారు. రైతులు, విద్యార్థులు, వైద్యం, దుస్తులు, ఆహారం ఇలా ఒకటేంటి లెక్కలేరని సామాజిక సాయాలు చేయడంలోని ఆయన ముందుంటారు. అయితే తాజాగా వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు సోనూ గొప్ప మనసు చాటుకున్నారు. సోనూ సూద్ 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒకటి చేయాలని ఆయన ముందుకొచ్చారు. 500 మంది వృద్ధులకు ఆశ్రమం కల్పిస్తూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తన సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమంతో పాటుగా ఉచిత పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నట్లుగా ప్రకటించారు. న్యూస్ ఛానల్ నుండి సోనూ సూద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సోనూ సూద్ గారు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాము. సోనూ సూద్ గారు కరోనా టైంలో చేసిన సేవలు మా మనసుకు తట్టినాయి. మేము కూడా సోనూ సూద్ గారి బాటలో నడవాలని నిర్ణయించుకొని కరోనా నుంచి ప్రతి మంగళవారం సోనూ సూద్ గారి పేరు మీద నుంచి అన్నదానం 100 మందికి అన్నదానం చేస్తున్నాము. సోనూ సూద్ గారి బర్త్డే కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. ఇవాళ కేక్ కట్ చేసినాం. కరోనా టైం నుంచి సోనూ సూద్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నాము. సోనూ సూద్ గారు మా సేవలను గుర్తించి ఒకసారి కరీంనగర్కు వచ్చి మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ భావిస్తున్నారు. అందరూ ప్రతి మంగళవారం రోజు మీ పేరు మీద అన్నదానం చేస్తూ ఉంటే అందరూ ఒకసారి మిమ్మల్ని కలవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు.